హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే మనము ఇండియన్ పాలిటీ కోర్స్ అనేది చేస్తున్నాము. అయితే ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ పాలిటీ మీద. అయితే ఇది స్పెషల్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి మనం డిజైన్ చేసాము. అండ్ మనం లాస్ట్ క్లాస్లో చూసుకుంటే మనము డిపిఎస్పి గురించి మనం డిస్కస్ చేసాము. అండ్ ఈ క్లాస్లో మనం ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా పేరు నవీన్ నాయక్. నేను మీ ఇండియన్ పాలిటీ క్లాసెస్ అయితే తీసుకుంటాను. అండ్ క్లాస్లో వెళ్తే కనుక ఈ ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4A అండ్ ఆర్టికల్ 58లో 51Aలో అయితే ఉన్నాయి. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది గురించి చెప్పాలంటే మనం ఫండమెంటల్ రైట్స్ ఏ ఉన్నాయో అవైతే ఫ్రీడమ్ అయితే ఇస్తాయి ఇండియన్ సిటిజన్స్కి ఎంజాయ్ చేయడానికి. బట్ దాంతోపాటు ఒక ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ చూసుకుంటే ఇది సెట్ ఆఫ్ మోరల్ అండ్ ఇథికల్ అప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ మీద. అండ్ ఇది ఫండమెంటల్ డ్యూటీస్ ఏ ఉన్నాయో అవి యుఎస్ఎస్ఆర్ నుంచి మనము బారో అయితే చేసాము. అండ్ ఇవి పార్ట్ 4Aలో అండ్ ఆర్టికల్ 58లో 51లో అయితే ఉన్నాయి. అండ్ ప్రజెంట్ లెవెల్ ఫండమెంటల్ డ్యూటీస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఫస్ట్లో 10 అయితే ఉండేవి, బట్ ఇప్పుడు లెవెల్ ఫండమెంటల్ డ్యూటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి నాన్ జస్టిసబుల్ అని చెప్పుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ చూసుకుంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనేది లెవెల్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ టు ఎయిడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్, ద నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. అయితే నేషనల్ యాంథమ్, నేషనల్ ఫ్లాగ్, అయితే నేషనల్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఈ ఆర్టికల్ అయితే ఉంది. అండ్ టు చెరిష్ ద ఫాలో ద నోబుల్ ఐడియాస్ అండ్ ఇన్స్పైర్డ్ ద నేషనల్ స్ట్రగుల్. Third one, to uphold and protect the sovereignty, unity, integrity of India. Fourth one, to defend the country and render national service when called upon to do so. Fifth one, to promote harmony and spirit of common brotherhood amongst all the peoples of India, transcending religion, linguistic and regional and social sectional diversity, and to renounce practice derogative to the dignity of women, to value and preserve the rich heritage of the country composite culture, to promote and improve the natural environment including forests, lakes, rivers, wildlife, and to have compassion for living creatures, to develop a scientific temper, humanism, and spirit of inquiring and reforms, to safeguard public property and eschew violence. And 10th one, to strive towards excellence in all spheres of individual and collective activity so that the nation constantly risen to higher level of individual and achievement. And level 1, to protect opportunities for education to its child or ward between the age of 6 to 14 years. అయితే ఇవి లెవెల్ ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పుకోవచ్చు. అయితే లాస్ట్ వన్ అనేది 86 అమెండ్మెంట్ యాక్ట్తో లాస్ట్ వన్ అనేది 11th ఫండమెంటల్ డ్యూటీస్ అనేది యాడ్ చేయడం జరిగింది. అయితే మిగతా 10 ఏ ఉన్నాయో అవి 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్తో 1976 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తో 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేది యాడ్ చేయడం జరిగింది. అయితే ఎవల్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్పుకుంటే అయితే మనము ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో 1975 నుంచి 1977లో అయితే ఆ ఎమర్జెన్సీ రిజల్ట్గా చూసుకుంటే అలాగే వాళ్ళు ఏమనుకున్నారంటే మనం రైట్స్ అయితే ఉన్నాయి, బట్ అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా కావాలి, అలాగే సిటిజన్స్ రెస్పాన్సిబుల్గా ఉండడానికి డ్యూటీస్ అనేది ఉండాలి అనుకున్నారు. అలాగే సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ ఏది ఉందో 1976లో అయితే రికమెండ్ చేసింది అనమాట, ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఉండాలి. అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ 8 ఫండమెంటల్ డ్యూటీస్ అనేది రికమెండ్ చేసింది. బట్ 47 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976తో మనము 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేది యాడ్ చేయడం జరిగిందనమాట. పార్ట్ 4Aలో 51A ఆర్టికల్లో మనము ఈ డ్యూటీస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అలాగే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఫైనల్గా 11th ఫండమెంటల్ డ్యూటీ అనేది యాడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్యూచర్స్ చూసుకుంటే ఇది ఒకటి నాన్ జస్టిసబుల్ అని చెప్పుకోవచ్చు. మనం ఏదైనా వైలేట్ అయినా కూడా మనం కోర్టు దగ్గరికి వెళ్ళలేము. అలాగే స్కోప్ ఆఫ్ అప్లికేబిలిటీ అనేది మన సిటిజన్స్ మీదే ఆధారపడి ఉంది. అలాగే డిరైవ్డ్ ఫ్రమ్ వేరెవర్ సోర్సెస్ అని చెప్పుకోవచ్చు. అలాగే యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాం, అలాగే గాంధీ థాట్స్ నుంచి తీసుకున్నాం. అలా అయితే అలాంటి డైరెక్టివ్ నేచర్ అని చెప్పుకోవచ్చు ఇది.
అండ్ కోడిఫికేషన్ ఆఫ్ ఇండియన్ వాల్యూస్, ఇండియన్ వాల్యూస్ ఏమున్నాయో దాని బేస్డ్గా ఫండమెంటల్ డ్యూటీస్ అనేది చేయడం జరిగింది. అండ్ మోరల్ అండ్ సివిక్. అండ్ డిఫరెన్స్ చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇవి అనేది రిలేటెడ్ అయితే ఉన్నాయి. అంటే దీనికి ఏ రైట్ ఉందో దానికి డ్యూటీ కూడా ఇచ్చారనమాట. అండ్ 19లో చూసుకుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, హౌఎవర్ ఇట్స్ ఆల్సో ప్రొవైడ్స్ దట్ ద స్టేట్ కెన్ ఇంపోజ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. అయితే ది స్పీచ్ అయితే ఇస్తుంది, అలాగే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఇస్తుంది. అండ్ డ్యూటీస్ చూసుకుంటే సోవర్యూనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా కోసం మనం స్పీచ్ అనేది అదుపులో పెట్టుకోవాలి, అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆర్టికల్ 21 కంటైన్స్ విత్ ఇన్ ద అమిట్ ద రైట్ ఆఫ్ ఉమెన్ టు బి ట్రీటెడ్ విత్ డీసెన్సీ అండ్ లీగలిటీ. అయితే ఉమెన్స్ గురించి ఇచ్చారు. అయితే ఉమెన్స్ని డీసెన్సీ అండ్ డిగ్నిటీతో ట్రీట్ చేయాలి అని ఆర్టికల్ 21లో ఉంది. అలాగే ఆర్టికల్ 51A డ్యూటీ ఏమి ఇచ్చారంటే టు రినౌన్స్ ప్రాక్టీస్ డెరోగేటివ్ అండ్ టు ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. అండ్ ఆర్టికల్ 21Aలో చూసుకుంటే గ్యారంటీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. అండ్ 51A క్లాస్ Aలో చూసుకుంటే అదే ఎడ్యుకేషన్ గురించి ఇచ్చారు. 6 to 14 years ఏజ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ అని చెప్పారనమాట. అండ్ ఆర్టికల్ 23 clause 2 provides that the state can impose compulsory services for public purpose such as military services. And article 51A clause D లో చూసుకుంటే to defend the country and render national service when called upon to do so. అండ్ డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ చూసుకుంటే ఆర్టికల్ 48A రిలేటెడ్ టు 51A క్లాస్ G. అండ్ ఆర్టికల్ 45 ఏది ఉందో దానికి రిలేటెడ్గా 51AK పెట్టారు. అండ్ ఆర్టికల్ 49కి రిలేటెడ్గా 51K క్లాస్ Fలో అయితే ఉన్నాయన్నమాట. 48A డైరెక్ట్స్ ద స్టేట్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ద సేఫ్ గార్డ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. అండ్ డ్యూటీ చూసుకుంటే టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద నేచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. అండ్ 45లో చూసుకుంటే టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ద చైల్డ్ అంటిల్ ద కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 years. Article 51A clause K asks the citizen to provide opportunity for children to his child ward between the age 6 to 14 years. And 49 to protect monuments, places objective of artistic and historical interest which are declared by the national importance. And Article 51A clause F to value the preserve and rich heritage of country composite culture. క్రిటిసిజం ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి నేర్చుకున్నాం. అయితే ఇది నాన్ జస్టిసబుల్, నాన్ ఎగ్జాస్టివ్. అయితే మిగతా ఇంపార్టెంట్ రైట్స్ అనేది డ్యూటీస్ అనేది ఇంక్లూడ్ చేయలేదు. ఓటింగ్ రైట్స్, ఓటింగ్ డ్యూటీ కానీ, అలాగే పేయింగ్ ట్యాక్సెస్ గురించి చెప్పలేదు. అండ్ సబ్జెక్టివ్ అండ్ అంబిక్విటీ, అలాగే వర్డ్స్ ఏమి ఉన్నాయో అవి చాలా అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటాయి. అండ్ ఇంబ్యాలెన్స్ విత్ రైట్స్, అలాగే రైట్స్ ఇచ్చారు బట్ దానికి కూడా డ్యూటీస్ కూడా రిస్ట్రిక్షన్స్ లాగా పెట్టారు అని చెప్తూ ఉంటారు. ఇన్ ఎడ్యుకేట్ ప్రమోషన్ అండ్ అవేర్నెస్, అయితే చాలా మందికి ఫండమెంటల్ రైట్స్ అనేది తెలుసు బట్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ రిడ్యూసింగ్ ది వాల్యూ అండ్ సిగ్నిఫికెన్స్, అలాగే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ వల్ల కొంచెం ఇంపార్టెన్స్ అనేది తక్కువ అని చెప్పుకోవచ్చు. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మనం అమెండ్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.